వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పరివృత్త జాను శీర్షాసనము. ఈ పరివృత్త జాను శీర్షాసనము లేదా సూర్య యంత్రాసనము కొంచెం రిలేటెడ్ అయిన ఆసనాస్. పరివృత్త జాను శీర్షాసనము కాలు కిందుంటే, సూర్య యంత్రాసనంలో కాలు ఆకాశం వైపు పైకి లేపి చేస్తామన్నమాట. అయితే ఈరోజు మనము ఈ యోగా వీల్ని సహాయంగా తీసుకొని ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. అయితే యోగా వీల్ని ఎప్పుడైతే మనం సహాయంగా తీసుకొని ఆసనం చేస్తామో ఆ పరిస్థితిలో ఇది జాను శీర్షాసనం అవుతుందా లేదా సూర్య యంత్రాసనం ప్రిపరేషన్ అవుతుందా చూద్దాము. రెండిటికి మధ్యలో ఈ ఆసనము ఉంటుంది. ముందుగా మనము మన శరీరాన్ని బాగా వార్మప్ చేసుకొని దాని తర్వాత ఈరోజు చేసే ఆసనం చేస్తే మంచిది. వీపుని నిటారుగా పెట్టి కూర్చోండి. ఇలా వజ్రాసనంలో కూర్చొని మనము రెండు చేతులని ఈ విధంగా పైకి కిందికి తీసుకెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా చేతులని పైకి కిందికి చేస్తూ ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. నడుము సైడ్ భాగాలు, భుజము సైడ్ భాగాలలో, కింది భాగాలలో స్ట్రెచ్ బాగా పడేలాగా చూడాలి. అలా చేసి మనము చేతులని కిందికి తెచ్చేయండి. ఇలా ఒక చేతిని కింద పెడుతూ రెండో చేతిని ఇలా బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ అయినప్పుడు ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఉండండి. పైకి వచ్చేసి రెండో వైపు కూడా ఈ విధంగా సైడ్కి బెండ్ అవ్వండి. మళ్ళీ మొదటి వైపు, రెండో వైపు, మొదటి వైపు, రెండో వైపు. ఈ విధంగా మనము స్ట్రెచెస్ చేయాలి. అలా చేస్తూ వీపుని నిటారుగా చేసి కూర్చోండి. ఈసారి కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ వైపు ట్విస్ట్ అవుదాము. ఇలా రెండు వైపులా ట్విస్ట్ అయిపోయి ఇలా కాలుని ఒకవైపు స్ట్రెచ్ చేద్దాము. ఇలా కాలుని ఒకవైపు స్ట్రెచ్ చేసి మన ఎడమ పాదాన్ని ఇలా తెచ్చిపెట్టాలి. ఇక్కడ కాలుని ఇలా పెట్టడమే కొద్దిగా కష్టంగా భావిస్తారు చాలామంది. కొంతమంది ఇలా కాలుని స్ట్రెచ్ చేయడమే కష్టంగా భావిస్తారు. ఎందుకు? కింద కూర్చునే అలవాటు మనము తక్కువ చేసేసాము కాబట్టి అలవాటు పోయింది. కాబట్టి ఇలా ఫ్లెక్సిబుల్గా కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ కింద కూర్చోవడం కష్టంగా భావిస్తాము. కుడి పృష్ఠభాగం పైకి లేవకూడదు. చాలామంది ఈ యొక్క పృష్ఠభాగాన్ని పైకి లేపి ఇలా కూర్చుంటారు. అలా కాదండి. రెండు పృష్ఠభాగాలు, రెండు తొడలు భూమికి తాకాలి. ఇలా తాకిన తర్వాత ఇలా సైడ్కి బెండ్ అవ్వండి. ఆ కుడి కాళ్ళ వేలు బాగా మన వైపు లాగి పెట్టాలి. పుట్ట కండరాలను లోపలికి బిగిస్తూ ఈ విధంగా చేతిని స్లైడ్ చేస్తూ ఉండండి. అప్పుడు మనకు స్ట్రెచ్ ఈ యొక్క భుజం సైడ్ భాగంలో వచ్చేస్తుంది. మోకాలు దాటి మీ మోచేయి వెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి పైకి వచ్చేయండి. ఈ యొక్క కాలు కింది భాగంలో స్ట్రెచ్ తీవ్రంగా పడేలాగా చూడండి. కాలుని మార్చండి. ఇలా ఎడమ కాలుని ఎడమవైపు చేసి కుడి పాదాన్ని తొడ దగ్గర తెచ్చిపెట్టాలి. కాళ్ళ వేలని మన వైపు లాగుదాము. శ్వాస తీసుకోండి, వదిలేయండి. కాలు కింద ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. పొట్ట కండరాలని బిగిస్తూ
ఈ విధంగా బెండ్ అవుతూ ఉండండి. బెండ్ అవుతూ ఇలా కిందికి వెళ్ళి 2 భుజాలు ఒకటే లైన్లో వచ్చేలాగా చూడాలి. శ్వాస తీసుకోండి, వదిలేయండి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము ఈరోజు చేసే వర్షన్ని చేద్దాము. ఇలా కూర్చోండి. ఈ విధంగా మనము బ్లాక్ని సైడ్కి పెట్టేయాలి. ఈ విధంగా వీల్ని మనము సైడ్ భాగంలో పెట్టాలి. ఇప్పుడు కాలుని ఇలా స్ట్రెచ్ చేద్దాము. స్ట్రెచ్ చేసి కాళ్ళ వేలని మన వైపు లాగండి. దీంతో ఏమవుతుంది, ఈ కాలు కిందున్న కండరంపై బాగా ప్రెషర్ పడుతుంది. శ్వాస తీసుకోండి, వదిలేయండి. అలా తీసుకుంటూ వదిలేస్తూ ఇలా మోచేతిని కుడి మోకాల దగ్గర తెచ్చిపెట్టాలి. 2 భుజాలు ఒకటే హైట్లో వచ్చేలాగా. కావాలంటే మనము ఎడమ వైపు చూద్దాము. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగండి. మోచేతిని ఇలా మోకాలు కింద తీసుకెళ్ళి పెట్టండి. భుజాలని ఒక లైన్లో తెచ్చేయండి. ఈ విధంగా చేతిని పైకి తీసుకెళ్తూ ఈ విధంగా కాళ్ళ వేళ్ళని పట్టుకోగలుగుతామా గమనించండి. ఇక్కడ వీల్ మన పిక్క కింద ఉంది. దీన్ని గమనించండి. పొజిషన్ ఎలా ఉందో గుర్తుపెట్టుకోండి. అలా చేసి నెమ్మదిగా పైకి రావాలి. ఈ ఆసనం చేసేటప్పుడు తొందరగా చేయకూడదు. చేస్తే మన పక్క ప్రాంతంలో లేదా కాలు కింద ఉండే కండరం పట్టేయడము, తెగిపోవడం అనే రిస్క్స్ ఉన్నాయి. నెమ్మదిగా మోకాల్ని ఫోల్డ్ చేసి ఈ యొక్క వీల్ని రెండో వైపు తెచ్చి పెడదాము. ఈ విధంగా ఎడమ వైపు మనము కాలుని వీల్పై పెట్టాలి. కుడివైపు అయితే కాలు పైకి పెట్టగానే మనకు బ్యాలెన్స్ బాగానే ఉంది, కానీ ఎడమ కాలుని ఇలా పైన పెట్టగానే బ్యాలెన్స్ కొద్దిగా తప్పిపోతుంది. ఇక్కడ మనం వెయిట్ని ఇలా పెడుతున్నాము. ఎందుకు అలా పెడుతున్నాము? ఎడమ కాల్లో ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉంటుంది, ఎడమ నడుము వైపు కూడా ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉంటుంది. దానివలన ఇక్కడ స్పైన్ అనేది సరిగా అలైన్ అవ్వదు. కాబట్టి ఈ విధంగా మనము స్పైన్ అలైన్ అయ్యేలాగా చూసుకోవాలి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ మోచేయిని కిందికి తీసుకెళ్ళండి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఎడమ వైపు ఇంకొద్దిగా స్లోగా ఈ ఆసనంలో వెళ్తే చాలా మంచిది. ఎందుకు? కండరాలు ఈ ఆసనంలో అలవాటు పడిపోతాయి కాబట్టి. ఇలా బెండ్ చేస్తూ ఉండండి. శ్వాస తీసుకోండి, వదిలేయండి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగండి. ఈ విధంగా కుడివైపు చూస్తూ ఆ కుడి చేతిని కాళ్ళకు తాకేలాగా తెచ్చేసి ఈ విధంగా స్ట్రెచ్ అవ్వాలి. పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ ఇలా స్ట్రెచ్ చేయండి. అలా స్ట్రెచ్ చేసి నెమ్మదిగా ఆసనం నుంచి ఈ విధంగా మోకాల్ని ఫోల్డ్ చేయండి. చేసి బయటికి తెచ్చేసేయండి. వీపుని నిటారుగా చేసి కూర్చుందాము. వీపులో కొద్దిగా పట్టేసినట్టుగా ఇబ్బందిగా అనిపించవచ్చు.
ఆసనం చేసిన నెక్స్ట్ డే ఇంకా ఎక్కువగా స్టిఫ్నెస్ అనిపించవచ్చు. అది ఎందుకు? హ్యామ్స్ట్రింగ్ కండరాన్ని అంత గట్టిగా మనం స్ట్రెచ్ చేసాం కాబట్టి బ్యాక్లో ప్రెషర్ పడుతుంది. ఇలా ఎడమ వైపు ట్విస్ట్ చేద్దాము. కుడివైపు ట్విస్ట్ చేయండి. సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు పరివృత్త జాను శీర్షాసనము. ఈ పరివృత్త జాను శీర్షాసనం మనము యోగా వీల్ ద్వారా చేయబోతున్నాము. ఏ విధంగా ఈ ఆసనం చేద్దామో చూద్దాము. ముందుగా మనము వార్మప్ చేయాలి. వార్మప్ చేయడానికి పాదాలని మనము బద్ధకొనాసనము తీసుకెళ్ళి తొడలని పైకి కిందికి చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలని బాగా కదిలించాలి. ఇలా తొడలని కదిలించడం వలన నడుము కండరాలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. శ్వాస తీసుకుంటూ ఉండండి, శ్వాసని వదిలేస్తూ ఉండండి. ఇలా కొంత సమయం పాటు మనము కాళ్ళని కదిలిస్తూ ఉండాలి. ఇప్పుడు మనము కంప్లీట్గా ఫార్వర్డ్గా బెండ్ అయిపోదాము. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి ఎలా అనిపిస్తుందో గమనించండి. పృష్ఠ కండరాలని ముందుకు చేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. కుడి కాలుని మనము హిండోలాసనంలో అటు ఇటు చేస్తూ కొంత సమయం పాటు ఇలా వార్మప్ చేసిన తర్వాత పాదాన్ని కింద పెట్టేసి రెండో వైపు కూడా ఇలానే చేద్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కాలుని ఆడించాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాల తర్వాత పాదాన్ని కింద పెట్టేసేయండి. ఇక మనము ఒక కాల్ని సూటిగా చేసి జాను శీర్షాసనం చేద్దాము. ఎడమ పాదాన్ని తొడ దగ్గర పెట్టేసేయండి. 2 చేతులని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళి ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇక్కడ అలానే ఉండండి. తలని ముందుకి చేస్తూ చేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా చేతులని పైకి తీసుకెళ్ళి రెండో వైపు చేద్దాము. ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఎడమ కాలులో ఎలా అనిపిస్తుందో గమనించండి. చేతులని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళండి, బయటికి వచ్చేసేయండి. ఇక మనము కాలుని ఈ విధంగా సైడ్కి తీసుకెళ్దాము. తొడ కింద ఎలా అనిపిస్తుందో గమనించండి. కాళ్ళ వేళ్ళని మీ వైపు లాగండి. కొంత సమయం పాటు ఈ విధంగా అలానే ఉండాలి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. కుడివైపు బెండ్ అవుదాము. కుడి మోచేతిని ఇలా లోపలికి తెచ్చేసి బెండ్ అవ్వండి. ఆసనం నుంచి బయటికి వచ్చేసి ఇలా
ఎడమవైపు కాలుని స్ట్రెచ్ చేద్దాము. తొడ కింద ఎలా అనిపిస్తుందో గమనించండి. పొట్ట కండరాలని బిగిస్తూ ఇప్పుడు కాళ్ళ వేలని మన వైపు అనేసి ఎడమవైపు బెండ్ అవ్వాలి. ఇలా లాటరల్గా బెండ్ అవుతూ మన శరీరంలో వచ్చే ఆ స్ట్రెచ్ని గమనిస్తూ ఉండాలి. శ్వాస దీర్ఘంగా తీసుకోవాలి, వదిలేయాలి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. కుడి కాలుని మళ్ళీ కుడివైపు చేద్దాము. కాలు కింద పిక్క దగ్గర మనము వీల్ని తెచ్చిపెట్టాలి. కాళ్ళ వేలని మన వైపు లాగుతూ వీపుని నిటారుగా చేయాలి. ఆ ఎడమ చేతిని మన తొడపై నడుముపై తెచ్చిపెట్టండి. ఆ ఎడమ కాళ్ళ వేలని మన వైపు లాగాలి. లాగుతూ ఆ కుడి చేతిని తొడ కింద తెచ్చిపెట్టండి. కాళ్ళ వేలని మన వైపు లాగాలి. అలా బెండ్ అవుతూ ఇక మనము ఎడమ చేతిని పైకి చేసి కుడివైపు బెండ్ అవ్వండి. అలా బెండ్ అవుతూ ఛాతీని లాటరల్గా బెండ్ చేయాలి. బెండ్ చేస్తూ కాలు కింద ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసి వీపుని నిటారుగా చేద్దాము. ఈ యొక్క స్ట్రెచ్ మన కాలు కింది భాగంలో ఎలా ఉందో గమనించండి. కాళ్ళ వేలని గట్టిగా మన వైపు లాగుతూ ఉండండి. మళ్ళీ చేద్దాము. ఏమైనా మోకాల్ని మాత్రం బెండ్ చేయకూడదు. మళ్ళీ బెండ్ అవ్వండి. బెండ్ అవుతూ సైడ్ వైపు వెళ్ళండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి. బయటికి వచ్చేసేయండి. ఇదే ఆసనాన్ని మనము రెండో వైపు చేద్దాము. వీల్ని పెట్టేసి వీల్పై మన పిక్క భాగాన్ని పెట్టాలి. ఎడమ కాఫ్ని ఆ వీల్పై పెడుతూ శరీరాన్ని మాత్రం ముందు వైపు టర్న్ చేస్తూ ఉండాలి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగండి. ఆ కుడి చేతిని తొడపై తెచ్చి పెట్టేసేయండి. ఎడమ మోచేతిని ఇలా కిందికి తెచ్చి పెడుతూ కుడి చేతిని తలపై నుంచి తీసుకొస్తూ ఇలా బెండ్ అవ్వాలి. అలా తీసుకొస్తూ ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పరివృత్త జానుశీర్షాసనం. ఈ ఆసనాన్ని మనం యోగా వీల్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వల్ల మన శరీర సైడ్ భాగంలో ఉన్న కండరాలపై చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. అలాగే హ్యామ్స్ట్రింగ్ కండరాలకు కూడా ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాళ్ళ కండరాలపై కూడా ఈ ఆసనం మంచి ప్రభావం చూస్తుంది. వెన్ను భాగానికి కూడా ఈ ఆసనం వల్ల చాలా మేలు చేస్తుంది. మళ్ళీ చేద్దాము. లాటరల్గా బెండ్ అవుతూ ఈ విధంగా పరివృత్త జానుశీర్షాసన వీల్ సహాయంతో ఏ విధంగా చేస్తారో చేయండి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసి కాళ్ళని సుఖాసనంలో పెట్టేసి రిలాక్స్ అయిపోదాము. ఇలా కౌంటర్ చేయడం వలన హ్యామ్స్ట్రింగ్ కండరాలు, అలాగే శరీర సైడ్ భాగంలో ఉన్న కండరాలు, అలాగే కాళ్ళ కండరాలు, అలాగే వెన్ను భాగంలో ఉన్న కండరాలు, వీటన్నిటిపైన పడిన స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. మరి ఇవాళ యోగ సూత్రాలు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మనము చాలా నెమ్మదిగా ఈ ఆసనంలో వెళ్ళాలి. అలా వెళ్ళినట్టు అయితే మన తొడ కండరంలో, నడుము కండరంలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మనము ఆసనం చేయగలుగుతాము. అతి తొందరగా మీరు ఆసనంలో వెళ్ళడము, ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ అలా చేసి వెళ్ళినట్టు అయితే కండరాలు గాయమయ్యే ఛాన్స్ ఉంది.
ఆసనం నుంచి బయటికి వచ్చేటప్పుడు కూడా చాలా నెమ్మదిగా బయటికి రావాలి. శ్వాస దీర్ఘంగా తీసుకోవాలి. మీతో ఎంత అవ్వగలిగితే అంత చేయండి. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో పరివృత్త జాను శీర్షాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.